ఎవరైతే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదో విధంగా సాయం జరుగుతుంది అని తెలిసి మేమందరం కూడా చాలా సంతోషం, చాలా ఆనందపడ్డాం. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సాయం ప్రభుత్వం నుంచి పొందుతున్నారు కాబట్టి సుఖ సంతోషాలతో ఉన్నారనే భావంతో స్పోర్ట్స్ వాళ్ళకి తీసుకుందామని చెప్పాం. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, ఇలా 5 సెక్షన్ ఆఫ్ ఏదైతే రెగ్యులర్గా విలేజ్లో కానీ టౌన్స్లో కానీ ఆడుతున్న ఈ 5 క్రీడలు వాళ్ళందరికీ కూడా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి, కిట్స్ పెట్టి, వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి, సచివాలయ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళకి మెడల్స్ కట్టించే కార్యక్రమం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా స్పోర్ట్స్ అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా అవుతారనే ఉద్దేశంతో అది కూడా మేము పునరాలోచించాం, ఇవ్వచ్చా లేదు. ఇప్పుడే చాలామంది చెప్పారు పేద క్రీడాకారులు అని చెప్పారు. క్రీడాకారుల్లో పేద ధనిక అని తేడా ఉండదు. క్రీడాకారులు అంటే క్రీడాకారులే. అందుకే మేము పెట్టిన ప్రతి పోస్టర్లో కూడా పేద క్రీడాకారులని ఎక్కడ కూడా సంబోధించకుండా చేయూత ఇవ్వాల్సిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షూస్ అండ్ కిట్స్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. కూడా ఒకరిద్దరు పత్రికా మిత్రులతో సంభాషించి పేద అనే మాట రాకూడదు క్రీడాకారులు అంటే వాళ్ళకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చేయూత అని పెడదామని చెప్పి. అందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు మా అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న వ్యక్తులందరికీ కూడా మాకు గౌరవం కలిగించే రోజు ఇది. ఎందుకంటే మా నాయకుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జన్మించారు. అది మా అందరికీ కూడా పండగ రోజు. 1972 డిసెంబర్ 21 ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు హీరోలు మనం సినిమాల్లో చూసాం. కేజీఎఫ్ చూసాం, సలార్ ట్రైలర్ చూసాం. మనం చూస్తుంటే గూస్ బంప్స్ కలుగుతుంది. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టికే ఒక గూస్ బంప్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. మామూలు వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మామూలు వ్యక్తి కాదు. అది మహాశక్తి. ఈరోజు కాదు, ఒక 10 సంవత్సరాలు ముందు ఏం జరుగుతుందో కూడా ఊహించుకోగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అతని వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. 51 సంవత్సరాలకి అతను చేసింది ఏంటి? అపోజిషన్ లీడర్ చేసి పార్టీ పెట్టారు, పాదయాత్ర చేశారు, చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఇది ఒక రికార్డ్. ఇది ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి అనతి కాలంలో ముఖ్యమంత్రి అయ్యే మగోడు ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సంబంధం. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అతను. దేశాన్ని శాసించే సోనియా గాంధీ గారు అంటే ఆవిడ కళ్ళు పడితే ఆవిడ స్మాష్ అయిపోతారు. అలాంటి సోనియా గాంధీ గారిని ఎదిరించి 2009 డిసెంబర్లో నేను పార్టీ పెడతానని చెప్పి తల్లిగారు అతను నించోని పెద్ద మెజార్టీతో గెలిచి, ఆ తర్వాత అతనికి నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాజీనామా చేయించి, అప్పుడు కూడా పెద్ద మెజార్టీతో గెలిచి 2014లో 67 సీట్లు గెలిచి అపోజిషన్ పాత్ర పోషించి, ఆ తర్వాత ప్రతి ఒక్కరు గుండె చప్పుడు తెలుసుకోవాలని సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, ఈ పాదయాత్రలో అందరి తాలూకా మన్నలు పొంది ఈరోజు 151 సీట్లతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అది చిన్న విషయం కాదు. మధ్యలో మీకు తెలుసు ఇతను ఎదుగుతున్నాడని చెప్పేసి సోనియా గాంధీ గారు అరెస్ట్ చేయించారు. 16 నెలల పాటు అతను జైల్లో పెట్టించారు. అయినా సరే ఎక్కడ కూడా సడలకుండా, ఎక్కడ కూడా బెదరకుండా, నేను నమ్ముకున్నాను, ప్రజలకు నేను నమ్ముకున్నాను, ప్రజలతోనే నేను ఉంటానని చెప్పి గుండె ధైర్యంతో, అతను గుండె ధైర్యం పొందడమే కాదు, అతను నిర్మించిన ఈ సామ్రాజ్యం ఏదైతే ఉందో మాలాంటి వాళ్ళందరికీ కూడా గుండె ధైర్యం నింపి నేనున్నాను అని ముందుకొచ్చి, అతను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళా అతని యాక్టివిటీస్ అన్నీ, కార్యక్రమాలన్నీ చేసి ఇది ఒక పెద్ద సమూహంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చేయించి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఉదాహరణ మీకు ఒకే ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు కోసం చెప్పుకోవాలంటే ఒకే ఒక్కటి మీరు చూశారు. తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, మిగతా ఇంకేవో పార్టీ అందరూ కలిపితే కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కోలేమని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అతని కెపాసిటీ అంటే అతని హీరోయిజము ఇవన్నీ పక్కన పెడితే అతని కెపాసిటీ ఏంటంటే పేదవాళ్ళ గుండెల్లో అతను నిలిచిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా
దుష్ట చతుష్టయం ఏదైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు దించేయాలనే ప్రయత్నం. అయినా అతను ఇంకెవరిని నమ్ముకోలే, అతను ఓన్లీ ప్రజలనే నమ్ముకున్నారు, పేదవాళ్ళనే నమ్ముకున్నారు. మన వాళ్ళు చాలా చెప్తారు, సంఘ సంస్కర్తలు చాలామంది చెప్తారు మార్పు రావాలి మార్పు రావాలని. ఉదాహరణ ఒకే ఒక మార్పు. ఒకప్పుడు పెన్షన్ ఎట్లా ఇచ్చేవారు? ఇచ్చే పెన్షను ఆ జన్మభూమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూర్చొని లైన్గా ముసలోళ్ళు అందరూ నించునేవారు. ఈరోజు మన వాలంటీరు తెల్లవారు 5ంటికి తలుపు తట్టి గౌరవప్రదంగా ఇస్తున్నారు. ఇదే మార్పు. మన వాళ్ళు ఏదేదో మార్పు మార్పు అంటారు. ఇదే పెద్ద మార్పు. ఇది చిన్న విషయం కావచ్చు కానీ పెద్ద మార్పు. ఇలాంటివన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి చెప్తాను. ఇక్కడ అందరూ కూడా యువకులు కాబట్టి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి చెప్తాను. ఇవి నిజాలు. ఇవి 3 పాయింట్లు చెప్తాను, ఎక్కువ కాదు. 3 పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో అతను ఇంటికో ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ఓకే. నిరుద్యోగ భృతి లాస్ట్ 4 నెలలు అంటే ఎలక్షన్ ముందు 4 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాలు కావాలో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లాస్ట్ 4 నెలలు. చేసుకుంటే అందులోని 11 లక్షల్లో కేవలం 2 లక్షల మందికే ఇచ్చాడు. ఆ 2 లక్షల మంది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సరే పక్కన పెట్టండి, అది కూడా పక్కన పెట్టి. అతను పాలించిన ఈ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 అతను పాలించిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు పాలించిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయని? కేవలం 33,000 మందికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలియన్స్తో కూడుకున్న ప్రభుత్వం 33,000 మట్టుకే ఇచ్చారు. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో అతను ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియదు. సచివాలయ ఎంప్లాయీస్, మీ వార్డుల్లో ఉన్న సచివాలయం ఉంది, ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ రాసి సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళందరికీ ఎటువంటి పైరువీలు లేకుండా, ఇంటర్వ్యూస్ లేకుండా ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారని ఈ సందర్భం తెలియజేస్తున్నా. అందుకే 1,50,000 ఉద్యోగం కేవలం సెక్రటేరియట్లో ఇచ్చారు. అది కాక ఈ మెడికల్ మిగతావన్నీ కలుపుకొని 2 లక్షల పైబడిన ఉద్యోగాలు ఇచ్చారు. ఇది రికార్డు. 70 సంవత్సరాలు, మనం 1947 సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు లెక్కేసుకున్న 2 లక్షల ఉద్యోగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కేవలం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ అనతి కాలంలో ఈ 4.5 సంవత్సరాల్లో 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీ అందరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక పాయింట్ చెప్తాను. మరొక పాయింట్ అంటే మీరందరూ కూడా యువకులు కాబట్టి మీరు 10 మంది డిస్కస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 పోర్ట్లు ఉన్నాయి. ఏ పోర్ట్స్? మన షిప్పింగ్ పోర్ట్స్ 6 ఉన్నాయి, 5 ఫిషింగ్ హార్బర్లు, 11 మెడికల్ కాలేజ్. ఇది రికార్డ్. 11 మెడికల్ కాలేజ్ ఇప్పటి వరకు 2019 వరకు కూడా 2019 వరకు 6 షిప్పింగ్ పోర్ట్లు, 5 ఫిషింగ్ హార్బర్లు, 11 మటుకే మెడికల్ కాలేజ్. స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో ఇవి కాకుండా 5 షిప్పింగ్ హార్బర్లు ఈరోజు పోర్ట్లు, 5 పోర్ట్లు ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజ్. ఇది రికార్డు. మీరందరూ దయించి మీరందరూ కూడా ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎలా చేస్తున్నారో డెవలప్మెంట్ కూడా అలాగే చేస్తున్నారని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నా. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. బాధ నాకు తెలిసి ఎవరు కూడా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధపడలేదు.
అంత హింసించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా సరే ఒక హీరోయిజం ప్రదర్శించి అతను నమ్ముకున్న వ్యక్తులందరికీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ పొజిషన్లో వచ్చినందుకు ఎప్పుడు కూడా అతనే మనకి రోల్ మోడల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న అర్జున్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు మేము అనుకున్నాం, దివ్యాంగులు క్రికెట్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ప్రోత్సాహం ఇద్దాం, అంటే ఈ క్రీడాకారులే కాదు దివ్యాంగులకు కూడా మనం ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకి కూడా మీకు ఇదే కాదు ఇంకా ఏ సందర్భంలో అయినా సరే ఎటువంటి మీకు, ఎందుకంటే మాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అన్నీ వినబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి, అయినా సరే మాకు బద్ధకం. మేము ఏంటంటే క్రీడలు మేము ఆడం, మేము మరొకటి చేస్తాం. వీళ్ళు కొంత చేశారు క్రీడాకారులుగా, వీరందరూ కూడా పైకి వచ్చారు. కానీ మీకు శరీరంలో ఒక లోపం ఉన్నప్పటికీ కూడా మీరు క్రీడాకారులుగా మేము రాణిస్తామని ముందుకు వచ్చారు చూడు, అందుకు మీ అందరికీ కూడా సెల్యూట్ చెప్తూ, మీ వెనకాతలు ఎప్పుడు కూడా మేమందరం కూడా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ, మరొక్క చిన్న గౌరవనీయులు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ట్రైన్ వేశామని చెప్పడం జరిగింది. మనం మాధ్యమాల్లో కూడా చూసాం, చాలా సంతోషం కలిగించింది. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే అయ్యప్ప స్వాములు 2023లోనే ఉన్నారా అని. ఎందుకంటే ఎంత ఘోరమైన అంశం అంటే 1996 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంపీ ఎవరండి? ఒక 5 సంవత్సరాలు తప్పించి ఆ కుటుంబమే. ఒక్క 5 సంవత్సరాలు తప్పించి 96 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు వాళ్ళు శ్రీకాకుళం ఎంపీగా ఉండి అయ్యప్ప స్వామి భక్తులు అప్పుడు కనబడలేదా? ఇప్పుడు కనబడింది. అయ్యప్ప స్వామి భక్తులు పెరిగారు కాబట్టి ఇక్కడి నుంచి ఒక ట్రైన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కాబట్టి వేయడం జరిగింది. దాన్ని క్యాష్ చేసుకొని ఈ 25 సంవత్సరాలు కనబడలే, ఇప్పుడు కనబడి చెప్తున్నారు. ఎంత ఘోరంగా శ్రీకాకుళం జిల్లా తయారైందంటే ఇది ఒకటే ఉదాహరణ ఏజెన్సీ సందర్భం తెలియజేస్తూ, ఈసారి మనందరం కూడా ఒక నినాదం మీద పెట్టుకొని, ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఇస్తే ఆ వ్యక్తి ఏటి చేయకుండా ఇవే మనకి మోసపూరితమైన అంశాలు మనకు చూపించి మనం మభ్యపెట్టి మరొకసారి రావాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎంపీగా గెలిపించండి. రిఫార్మ్స్ ఎలాగైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అలాగా మా వాళ్ళు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ.